నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు న్యూస్. నేను మీ ఆదిత్య. యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఉత్తరాఖండ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇక సామాజిక మార్పుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఇక దీన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 2019లో రూపొందించినటువంటి సిఏఏ చట్టాన్ని ఈ లోక్సభ ఎన్నికల ముందే అమలు చేస్తామని, దానికి సంబంధించినటువంటి నిబంధనలు త్వరలోనే జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ముస్లిం సోదరుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని, సిఏఏపై వారిని రెచ్చగొడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో హింసకు గురైనటువంటి భారత్కు వచ్చినటువంటి వారికి పౌరసత్వం కల్పించడం కోసమే సిఏఏను తీసుకొచ్చినట్లు మరోసారి అమిత్ షా ప్రకటించారు. ఇక సిఏఏ ఎవరి పౌరసత్వం లాక్కోదని భరోసా ఇచ్చారు. ఇక దేశానికి ఈ చట్టం అవసరమని, దీనిపై ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. ఇక సిఏఏను అమలు చేస్తామని మొదట్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు. కానీ ఆ హామీని ఆ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ పై దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సహా ఇతర ప్రముఖులు సంతకం చేశారని, ఇది రాజ్యాంగంలోని ముఖ్యమైన ఎజెండా అని అన్నారు. కానీ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలతో దాన్ని విస్మరించారని అన్నారు. ఇక లౌకిక దేశంలో మతం ఆధారంగా సివిల్ కోడ్ ఉండకూడదని అమిత్ షా తేల్చి చెప్పారు.